బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. కేబినెట్ మీటింగ్ తర్వాత సీఎం చంద్రబాబు మంత్రులతో కాసేపు మాట్లాడారు. వచ్చే 3 నెలలు జనంలోకి వెళ్లి పథకాలపై దృష్టి పెట్టాలని సూచించారు. ఇక ఎమ్మెల్సీ ఎన్నికల్లో మంత్రులు కీలక బాధ్యత తీసుకొని ప్రచారం నిర్వహించాలని ఆదేశించారు. అందరూ గేర్ ఆఫ్ అవ్వాలంటూ కూడా దిశానిర్దేశం చేశారు సీఎం చంద్రబాబు. రైట్, ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. అయితే కేబినెట్ మీటింగ్ తర్వాత సీఎం చంద్రబాబు మంత్రులతో కాసేపు మాట్లాడారు. వచ్చే 3 నెలలు జనంలోకి వెళ్లి పథకాలపై దృష్టి పెట్టాలని సూచించారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మంత్రులు కీలక బాధ్యత తీసుకొని ప్రచారం నిర్వహించాలని ఆదేశించారు. అందరూ గేరప్ అవ్వాలంటూ కూడా దిశానిర్దేశం చేశారు ఇటు సీఎం చంద్రబాబు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. క్రాంతి. ఏపీ కేబినెట్ కొద్దిసేపు క్రితమే ముగిసింది. అయితే 21 అంశాలను ఆమోదించిన ఏపీ కేబినెట్ దానిలో ప్రధానంగా నామినేటెడ్ పదవుల్లో బీసీలకి 34% రిజర్వేషన్లు, అదేవిధంగా నామినేటెడ్ పదవుల్లో బీసీ ఎస్సీ మైనార్టీలకు సంబంధించి 50% రిజర్వేషన్ కల్పిస్తూ 2019లో చట్టం చేసిన చట్టాన్ని వెనక్కి తీసుకోవాలంటూ కూడా నిర్ణయించడం జరిగింది. ఇక ఏదైతే నామినేటెడ్ పదవుల్లో బీసీలకు 34% రిజర్వేషన్ అంశానికి సంబంధించి కూడా కేబినెట్ ఆమోదం తెలపడం జరిగింది. అయితే గతంలో ఇచ్చిన జీవో నెంబర్ 77ని రద్దు చేస్తూ మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. దానిలో ప్రధానంగా నామినేట్ పదవుల్లో బీసీలకి ఎస్సీ బీసీ మైనార్టీలకు సంబంధించి 50% రిజర్వేషన్లు కల్పిస్తూ అప్పట్లో 2019లో చట్టం తీసుకురావడం జరిగింది. ఆ చట్టానికి సంబంధించి ఇచ్చిన జీవోని తాజాగా కేబినెట్ లో చర్చించి చంద్రబాబు దీనికి సంబంధించిన మంత్రివర్గం దీనిపైన నిర్ణయం తీసుకుని కేబినెట్ లో చేయడం జరిగింది. ఇక మంత్రులకు సంబంధించి ఒక దిశానిర్దేశం కూడా సీఎం చంద్రబాబు కేబినెట్ అయ్యాక చేయడం జరిగింది. వచ్చే 3 నెలల పాటు జనంలోకి వెళ్లాలని, ఇక ప్రభుత్వ పథకాల పైన విస్తృతంగా ప్రచారం చేయాలంటూ కూడా మంత్రులకి, అదేవిధంగా మంత్రులకు సంబంధించి ఇన్ఛార్జ్ మంత్రులందరికీ కూడా పూర్తి స్థాయిలో దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం అందిస్తున్న పథకాలతో పాటు ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శల పైన కూడా ప్రజలకు అప్రమత్తం చేయాల్సిన బాధ్యత మంత్రుల పైన ఉందంటూ కూడా చెప్పుకొచ్చారు. ఇక ప్రభుత్వ పథకాల పైన విస్తృత ప్రచారం కల్పించాలంటూ కూడా దానికి సంబంధించిన బాధ్యత మంత్రులే అంటూ కూడా చంద్రబాబు మంత్రులకి స్పష్టం చేసిన పరిస్థితి. ఇక ఎమ్మెల్సీ ఎన్నికల్లో మంత్రుల బాధ్యత తీసుకోవాలంటే స్పష్టత ఇవ్వడం జరిగింది. 3 ఎమ్మెల్సీ స్థానాలు, ఒకటి కృష్ణా గుంటూరుకు సంబంధించి, అదేవిధంగా తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించిన 2 ఎమ్మెల్సీ స్థానాలు, టీచర్స్ ఎమ్మెల్సీకి సంబంధించి, ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి ఈ 3 కూడా ఇటు కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ 3కి సంబంధించిన పరిరక్షణ బాధ్యత, ఆ 3 అభ్యర్థులను గెలిపించాల్సిన బాధ్యత మంత్రులకే అప్పచెప్పిన పరిస్థితి అయితే ఉంది. పూర్తి స్థాయిలో ఈ బాధ్యత ఎమ్మెల్సీలకు సంబంధించిన గెలిపించే బాధ్యత మంత్రులు తీసుకోవాలంటూ కూడా చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఇక వచ్చే ఏడాది నుంచి తల్లికి వందనం ప్రారంభించాలంటూ కూడా కేబినెట్ లో చర్చ జరిగింది. దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వచ్చే ఏడాది నుంచే దీనికి పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధంగా ఉంది ప్రభుత్వం. ఇక ఏప్రిల్లో మత్స్యకార భరోసా పైన దృష్టి పెట్టాలంటూ కూడా ఇప్పటికే అనేక మార్లు చెప్పినప్పటికీ కూడా ఈ కేబినెట్ లో కూడా ఆ అంశం పైన చర్చ కొనసాగింది. ఇక లిక్కర్ షాపుల మార్జిన్ సంబంధించి 10.5 నుంచి 14% పెంచారు. గతంలో లిక్కర్ సంబంధించిన వ్యాపారస్తులందరూ కూడా పెద్ద ఎత్తున నిరసన ప్రభుత్వానికి విన్నవిస్తున్నారు. 10.5 అనేది తమకి ఏమీ మిగల్చలేదు, కాబట్టి గతంలో ఏదైతే 20% మార్జిన్ ఇస్తారో అది పెంచాలంటూ కూడా దానికి సంబంధించి 3.5% అంటే 14% ప్రస్తుతం పెంచే విధంగా కూడా ప్రభుత్వం అంగీకారం తెలిపింది ఈ కేబినెట్ కి సంబంధించి. ఇక అన్నదాత సుఖీభావ విధి విధానాలపైన కూడా తాజాగా ఈ కేబినెట్ లో చర్చగా వచ్చిన పరిస్థితి అయితే ఉంది. దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో చర్చ కొనసాగిన పరిస్థితి అయితే ఉంది. ఇక 20 ఫ్రీ హోల్డ్ భూముల పైన కూడా ఆ జిల్లాల్లో స్టేటస్
నోట్ ను మంత్రివర్గానికి మంత్రులు సమర్పించారు. ఉగాది నుంచి P4 విధానం అమలు పైన కూడా కేబినెట్ లో చర్చకు రావడం జరిగింది. ఇక సాంకేతిక విద్య, ఐసెట్, క్లాసెట్ లాంటి పరీక్షల నిర్వహణ కూడా అప్పగించేలా కూడా ఈ కేబినెట్ లో ప్రతిపాదనలు అయితే వచ్చాయి. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణ పైన కూడా కేబినెట్ లో చర్చ జరిగింది. పోలవరం నిర్వాసితులకు సంబంధించి రీహాబిలిటేషన్ అంశం పైన కూడా ఈ కేబినెట్ లో చర్చ జరిగిన పరిస్థితి అయితే ఉంది. ఈ పునరావాసాలకి మరిన్ని నిధులు విడుదల పైన కూడా కేబినెట్ లో ఆమోదం తెలిపింది. 7 ఏళ్ల క్రితం గతంలో తెలుగుదేశం ప్రభుత్వం 800 కోట్ల నిధులు పునరావాసానికి విడుదల చేశారు. తాజాగా కూటమి సర్కార్ మరో 1000 కోట్ల పునరావాసానికి పరిహారంగా విడుదల చేసేందుకు ఈ కేబినెట్ లో గ్రీన్ సిగ్నల్ లభించింది. ఇక పునరావాసాన్ని ఏదో త్వరగా పూర్తి చేసి 2027 డిసెంబర్ నాటికి పోలవరం పూర్తి చేసే దిశగా కూడా చర్యలు చేపట్టాలంటూ కూడా ఈ కేబినెట్ లో తీర్మానం చేసే పరిస్థితి ఉంది. ఇక నీరు చెట్టు కార్యక్రమానికి బడ్జెట్ కేటాయింపు పైన కూడా ఈ కేబినెట్ లో చర్చ జరిగింది. పూర్తి స్థాయిలో 25 అంశాలకి సంబంధించి ఈ కేబినెట్ లో చర్చ జరిగాయి. దాదాపు మేజర్ అంశాలన్నిటికి సంబంధించి కూడా కేబినెట్ ఆమోదం తెలిసిందని చెప్పుకోవచ్చు. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.